బ్రేకింగ్ న్యూస్. లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ సూరారాం పిఎస్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో చోటు చేసుకుంది. గుంతలో పడిన బాల్ తీయడానికి కిందకి దిగాడు. అదే టైంలో లిఫ్ట్ ఆన్ చేయడంతో మీద పడి వ్యక్తి మృతి చెందాడు. ఇక లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అసలు ఘటన ఏ విధంగా జరిగింది, ఏంటి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి? సురారంలోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో లిఫ్ట్ లోకి పడ్డ బాలుని తీసేందుకు ప్రయత్నించిన అక్బర్ అనే ఆర్ఎంపీ వైద్యుడు ఒక్కసారిగా మృతి చెందడం జరిగింది. అనుకోకుండా లిఫ్ట్ కిందికి రావడంతో అతని తలకి బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే మృతి చెందడం జరిగిందని చెప్పేసి కూడా అపార్ట్మెంట్ లోని వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం స్పాట్ చేరుకున్న పోలీసులు అక్బరుద్దీన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలిస్తున్నారు. ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఈ మధ్య కాలంలో అనేకం జరుగుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. లిఫ్ట్లు సరైన మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, సడన్ గా లిఫ్ట్లు కిందికి పైకి వెళ్లడం, కొన్ని మెయింటెనెన్స్ లోపాలతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు సురారంలో కూడా ఈ అపార్ట్మెంట్ లో పిల్లలు ఆడుకునే బాలు లిఫ్ట్ గుంతలో పడిపోవడంతోనే ఒకసారిగా దాన్ని తీసేందుకు ప్రయత్నించడం జరిగింది. ఆ క్రమంలోనే లిఫ్ట్ వచ్చేసి మీద పడిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పేసి కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సురారం పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ లిఫ్ట్ ఒకసారిగా కిందికి రావడానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన అన్ని దర్యాప్తులో తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ హైదరాబాద్ లో 3-4 ఘటనలు జరిగాయి. లిఫ్ట్ లో బాలుడు చిక్కుపోయి చనిపోవడం జరిగింది. మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ లో మరొక చోట ఇలాంటి ఘటన జరిగింది. వరుస ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ప్రతి అపార్ట్మెంట్ లో ఖచ్చితంగా లిఫ్ట్లని సరైన మెయింటెనెన్స్ చేయించుకోవాలి. ఖచ్చితంగా ఏదో అవసరమైనప్పుడే లిఫ్ట్ వాడాలి. దీని సందర్భంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులకు చెప్తున్నప్పటికీ ఇలాంటి మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు సురారంలో జరిగిన ప్రమాదం కూడా దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అనే దానిపైన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు ప్రస్తుతానికి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.